హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశానండి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చేశానండి. ఇక్కడ నేను 1/2 కప్పు వచ్చేసి బాదం పప్పు, 1/3 కప్పు వచ్చేసి జీడిపప్పు, అలాగే 1/4 కప్పు ఎండు ద్రాక్ష, 1 కప్పు నువ్వులు తీసుకున్నానండి. ఇక్కడ నేను కొంచెం నువ్వులు ఎక్కువ తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు వచ్చి గీ తీసుకున్నాను. అలాగే 1 కప్పు వచ్చేసి డేట్స్ తీసుకున్నానండి, ఖర్జూరాలు. అలాగే ఒక చిన్న కప్పు వచ్చేసి ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నానండి. మీరు ఇలా తురుముకొనైనా ఎండు కొబ్బరి తీసుకోవచ్చు. నేను ఇక్కడ నా దగ్గర బ్లెండింగ్ మిషన్ ఉందండి, మాన్యువల్లీ. సో నేను ఇక్కడ దానికి వేసి నీట్గా బాదం పప్పు, జీడిపప్పు ఈ విధంగా చేసుకున్నాను. మీరు కావాలంటే నీట్గా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ అలాగే కడాయి పెట్టి అందులో ఆల్రెడీ 1/4 కప్పు తీసుకున్న నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ మనము ఇక్కడ నేను ఫస్ట్ నువ్వులన్నీ బాగా రోస్ట్ చేసుకున్నానండి. ఇలా మనము రోస్ట్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు మనకి బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఫస్ట్ నేను నువ్వులు చేసుకున్న తర్వాత బాదం పప్పు, జీడిపప్పు ఆల్రెడీ మనము చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకున్నాను. ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి, లేదంటే ఇక్కడ ఇవి తొందరగా మాడిపోతాయి. సో మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవడం బెటరు. ఇక్కడ నేను కొబ్బరి కట్ చేసి పెట్టుకోవడం వల్ల నేను మిక్సీకి వేసుకున్నానండి. మీరు కావాలంటే తురుముకోవచ్చు. అలాగే డేట్స్ అనేవి ముందుగానే వాష్ చేసి పెట్టుకొని వాటిలో ఉన్న ఇత్తనాలు తీసి నీట్గా మిక్సీకి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఎండు ద్రాక్ష కూడా ఇక్కడ నేను మిక్సీకి వేస్తున్నాను. ఎందుకంటే మా పాప డైరెక్ట్గా తింటుంది, కానీ ఇలా స్వీట్లలో వచ్చినట్టు తినదండి. సో అందుకోసమే నేను మిక్సీకి వేసుకున్నాను. ఇవి రెండు కూడా మనం కొద్దిగా నెయ్యి వేసి నీట్గా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం అన్నీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి నెయ్యిలో, అవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా, అందులోనే మనము ఈ పేస్ట్ వేసుకోవాలండి, మనం ఖర్జూరాలు అది. అలాగే ఇక్కడ నేను కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇది జస్ట్ ఊరికి మనకి ఫ్లేవర్ కోసం అండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ ఇలా నీట్గా కొంచెం చల్లారిన తర్వాత నీట్గా ముద్దలు ఇలా కలుపుకొని ఇలా ముద్దలు చేసుకోవడమే అండి. మనము ఖర్జూరాలు వేసినాం కాబట్టి ఇలా రౌండ్గా బాల్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. అవి ఆల్రెడీ